నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. దొంగల ముఠా అరెస్ట్, 16 బైకులు స్వాధీనం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ, డిఆర్డీఏ, పీడీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ధ, అంకితభావంతో పనిచేసే జిల్లాలను ఉన్నత స్థానంలో నిలపాలని అన్నారు. ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పనిచేద్దాం, లక్ష్యాలు సాధిద్దామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు జిల్లాలో దృష్టి సారించాల్సిన అంశాలపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎటువంటి బాధాకర సంఘటనలు జరగకుండా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని పనులు చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు వారానికి ఒక్కరోజు అనగా సచివాలయాలు, పాఠశాలలు, హాస్టల్లో, రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు తనిఖీలు చేసి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో మీ మాతృశాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించుకోవాలని తెలిపారు. ఆయా హెచ్ఓడీలు, పీజీ, ఆర్ఎస్ పోస్టులలో చూడని అన్ని కేసులను క్లియర్ చేయాలి. మీ శాఖలలో కింది స్థాయి సిబ్బందితో సమన్వయం పనిచేసుకుని శాఖపై ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండి ముందుకు సాగాలని అధికారులను హెచ్చరించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పలు సమస్యలతో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ శ్రీనివాసరావుకు అందించారు. స్పందించిన ఎస్పీ వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సరావుపేట 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు సిఐ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పట్టుకుని విచారించగా దొంగతనాల విషయం బయటపడిందన్నారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి కంచి శ్రీనివాసరావు సార్ ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు అట్లాగే పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ లక్ష్మీపతి సార్ యొక్క పర్యవేక్షణలో నర్సరావుపేట 1 టౌన్ సిఐ గారు అయినటువంటి నేను, అట్లాగే మా ఎస్ఐ గారు సుమను, మా స్టేషన్ సిబ్బంది అయినటువంటి 2 టౌన్ ఏఎస్ఐ గారు సుబ్బారావు, అట్లాగే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ తిరుమలరావు, మా స్టేషన్ కానిస్టేబుల్ వీరాంజీ, హోంగార్డ్ సైదా, రామాంజీ, రైటర్ గారు, మరి కొంతమందికి మాకు గత కొంతకాలంగా నర్సరావుపేట టౌన్లో అట్లాగే చుట్టుపక్కల గుంటూరు, సత్తెనపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్పీ గారు వచ్చింటాంచి కూడా మా మీద ఈ యొక్క బైకుల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మేము మాకు రాబడిన సమాచారం మేరకు, ఇన్ఫర్మేషన్ మేరకు మా సిబ్బంది అందరం కూడా బస్టాండ్ సెంటర్ వద్ద 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ పేర్లరగా ఒక వ్యక్తి తమ్మిశెట్టి శివనాగరాజు, అట్లాగే రెండో వ్యక్తి షేక్. ఈ యొక్క శివనాగరాజు అనే అతను యలమంద గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రెండో వ్యక్తి మన్యం రవి, ఇతనిది గుడిపూడి గ్రామం, సత్తెనపల్లి మండలం. మూడో వ్యక్తి షేక్ కృపారావు,
ఇతనిది సొంతూరు ఒంగోలు టౌన్లోని విజయనగర్ కాలనీ. వీళ్ళందరూ ప్రీవియస్గా నేర స్వభావం కలిగిన వ్యక్తులు. వీళ్ళని విచారించగా వాళ్ళు సుమారు 16 బైకులు దొంగతనం చేసినట్లుగా మాకు కన్ఫెషన్ అవటం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు బైకులు పెట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ 16 బైకులను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వాటిల్లో 11 బైకులు మా యొక్క నరసరావుపేట మా పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బైకులు నరసరావుపేట 1 టౌన్ పరిధిలో గల బైకులు, అట్లాగే 2 బైకులు నరసరావుపేట 2 టౌన్ పరిధిలోది, 1 బైకు నరసరావుపేట రూరల్, మరొక బైకు నాదెండ్ల చిలకలూరుపేట రూరల్, గుంటూరు పరిధిలో ఒక 5 బైకులు, టోటల్ 16 బైకుల్ని వాళ్ళు కన్ఫెషన్ అయ్యారు. ఇవన్నీ కూడా వారి వారి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఆ కేసుల్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ బైకులన్నింటిని కూడా సీజ్ చేసి నేను సాయంకాలం స్టేషన్కి తీసుకొని రావటం అయింది. వీళ్ళు ముగ్గురు కూడా నేర స్వభావం కలిగి గతంలో కూడా ఈ యొక్క యలమంద అనే వ్యక్తి పలుమార్లు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కూడా ఈ బైక్ కేసు చోరీ కేసులో రిమాండ్కి కూడా పంపడం జరిగింది. అట్లాగే ఈ యొక్క రవి అనే అతను కూడా ఆ యొక్క శివనాగరాజ్కి దూర బంధువు అవుతాడు. ఇతను కూడా అతనితో కలిసి పలు నేరాలు చేయటం, అట్లాగే దొంగలు ఇచ్చిన బండ్లు ఇతను అమ్మి పెట్టడం, ఈ విధంగా నేరాలని చేస్తూ ఉన్నారు. మూడో వ్యక్తి షేక్ కృపారావు, గతంలో ఇతని పైన స్నాచింగ్ కేసులు కూడా ఒక 7-8 కేసులు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంగోలు టౌను, సత్తెనపల్లి, నకరికల్లు ఈ చుట్టుపక్కల స్నాచింగ్ కేసులు చేస్తూ వీళ్ళు జైల్లో మాట్లాడుకొని అందరూ కలిసి మాట్లాడుకొని బయటకు వచ్చినా కూడా జైలు నుంచి రిలీజ్ అయినాక బయటకు వచ్చి కూడా మళ్ళీ కూడా ఈ యొక్క నేరాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ నేరాలు చేస్తూ ఉంటే నిన్న పట్టుబట్టడం జరిగింది. మిగిలిన 2 వ్యక్తులపై కూడా మా దగ్గర సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు వారి యొక్క జీవన విధానంలో త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలనే ఉద్దేశంతో బండ్లు ఏదైతే రోడ్డు పక్కన పార్క్ చేయటం, బస్ స్టాండ్ లో పార్కింగ్ ప్లేస్ లో కాకుండా బస్ స్టాండ్ లో విడిగా పెట్టేయటం వల్ల అదే అనువుగా చూసుకొని వాటి దగ్గర ఎవరు ఉండకపోవటం వల్ల వీళ్ళు ఎవరు లేని బండ్ల దగ్గర నిలబడి ఏదో వాళ్ళ దగ్గర తాళాలు తెచ్చుకొని ఆ తాళాలతోటి ఈ బండ్లు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండి బైకులు ఎక్కడైనా రోడ్ల పైన పార్క్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నుంచి ఇటువంటి అఫెన్సులు జరగకుండా మేము కూడా నిత్యం గస్తీ తిరుగుతూ ఎవరైతే ఈ నేరాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటూ పలు కేసుల కింద వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసుల్లో ముఖ్యంగా ప్రతిభ కనపరిచినటువంటి మా సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ సుబ్బారావు, తిరుమలరావు, వీరాంజీ, రామాంజీ, సైదా మరియు రైటర్ గారు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా రివార్డులకి ఎస్పీ సార్కి పంపడం జరుగుతుంది. గుడ్ వర్క్ చేసినందుకు వీళ్ళందరినీ కూడా మెచ్చుకుంటూ ఉన్నాము. ఇటువంటి నేరాలు ఇంకా కూడా ఎవరైనా ఇంకా చేసినా కూడా వీళ్ళందరి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. ఎస్పీ కార్యాలయం నందు ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు మధ్యాహ్నం సమయంలో భోజన సదుపాయం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద బాబు గారు తెలుపేగా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులేరి సుబ్బారావు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు కొత్తమాసు మెహర్, గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో భోజన సదుపాయం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎస్పీ శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించగా రానున్న 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. కలెక్టర్ ఆఫీస్ మరియు ఎస్పీ ఆఫీస్ నందు ఈరోజు భోజన సదుపాయాలకు మేడం రాము సహకరించారని వాటికి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. స్థానిక నర్సరావుపేటలోని ఎస్పీ గారి ఆఫీసు మరియు అలాగనే కలెక్టర్ గారి ఆఫీస్ నందు సోమవారం నాడు మీకోసం అనే కార్యక్రమానికి వస్తున్నటువంటి అర్జీదారులందరి
ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కోరగా, అలానే నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఆయన ఆదేశానుసారం ఈ రోజు నరసరావుపేటలోని ఆర్యవైశ్యులందరూ కలిసి ఎస్పీ ఆఫీస్ లో ఈ రోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవనీయులు ఎస్పీ గారు వచ్చి ఈ రోజు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ భోజన సదుపాయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలానే కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఈనాడు ప్రతి సోమవారం జరిగేటటువంటి మీకోసం స్పందనకు వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా ప్రతి సోమవారం ఇలానే ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి ఈ రోజు సహకరించినటువంటి మేడం రాము గారు ఈ రోజు ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించారు. దాతలు ఎవరైనా ఉన్నా ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు. మేమందరం కలిసి ఈ వచ్చేటటువంటి అర్జీదారులకి సరైన సమయంలో భోజనాన్ని అందిస్తున్నందుకు అన్ని సంస్థలు కూడా అభినందించడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పీ గారి ఆఫీసులో, కలెక్టర్ గారి ఆఫీసులో మీకోసం అంటే ప్రజా సమస్యలకు తీర్చడానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం నర్సాపేట శాసనసభ్యులు చంద్రబాబు అరవింద్ గారు ఆధ్వర్యంలో వారు ఆదేశించిన ప్రకారం వచ్చిన అర్జీదారులకు భోజన సదుపాయాలు పెట్టుటకు సహకరించిన దాతలకు మేడ రాము గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఎస్పీ గారు వచ్చి ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి సోమవారం ఎవరైనా దాతలు ఇవ్వచ్చు. ఇది ప్రజాసేవ చేయటం, మానవ సేవ చేయటమే. అందుకోసం మేమని కాదు, ఎవరైనా వచ్చి సోమవారం పూట దాతలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. పల్నాడు జిల్లా నర్సారావుపేట కలెక్టర్ బంగ్లాలో కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం చేస్తున్న మహిళపై కలెక్టర్ సీసీ జానీ భాష లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళ ఆరోపణ చేసింది. ఈ మేరకు తనకు సహకరించలేదని ఉద్యోగం నుంచి తొలగించడంపై మహిళ ఆవేదనకు గురైంది. డిఆర్ఓకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి తన ఉద్యోగం తనకు తిరిగి ఇప్పించాలని కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితురాలు. నా పేరు ముద్దా నాగమణి. నేను కలెక్టర్ గారి బంగ్లాలో 2 సంవత్సరాల నుంచి వరకు వంట పని చేస్తూ ఉన్నాను. అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆబ్కాస్ జాబ్లో రాశారు. ఒక 4-5 నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా. చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆబ్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది. ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ భాష అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు. వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని వల్ల నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అతను మానసికంగా నన్ను లైంగికంగా. నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలని, తనకు టీలు కాఫీలు ఆఫీస్ రూమ్కి తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తను చెప్పినందువల్ల సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ ఎంత తెలుస్తానని చెప్పేసి అన్నారు. మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు. మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డిఆర్ఓ సార్ వాళ్ళందరూ. ఇంకా డిఆర్ఓ సార్కి ఫిర్యాదు చేసాము. సార్ మమ్మల్ని రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు. ఆ లెటర్ ఇచ్చి కూడా 10 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు మాకు ఏ విషయం కూడా స్పందించలేదు. మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు. మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు. మేము ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్లో కూడా సిన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చోటకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే
మీ తమ్ముడికి ఇంకో శివ అని అతనికి మీకు ముగ్గురికి నేను పోస్టులు ఇస్తాను, నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో, లేట్ అయింది ఏం లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అట్లా చేసి అందువల్ల మేము కలెక్టర్ సార్కి అదేవిధంగా ఎస్పీ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. దొంగల ముఠా అరెస్ట్, 16 బైకులు స్వాధీనం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.